తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని లక్షలాది భక్తులు దర్శించుకుంటున్నారు. ఆంజనేయ స్వాములంతా కూడా కొంత మాల విరమణ కూడా చేస్తున్నారు. దాదాపు 3 రోజుల పాటు జరిగే ఈ చిన్న హనుమాన్ జయంతి వేడుకలకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పూణే సహా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనతో ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రతి ఏటా మీరు ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారా? ఎన్ని రోజులు వేసుకుంటారు? నేను 41 డేస్ వేసుకుంటాను. 21, 41 అట్లా వేసుకుంటాను. దాదాపు 29-30 సంవత్సరాలు అవుతుంది వేసుకోబట్టి. అప్పటికిప్పటికి కొద్దిగా మెరుగనే ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా అసౌకర్యం ఉంది. మేము కింద నుండి పైకి రావడానికి మేము పాదయాత్ర చేస్తున్నాం కదా. కొందరు బస్సు మీద వచ్చిన రావడానికి కొద్దిగా ఉచిత బస్సులు ఏదైనా అట్లాంటివి పెడితే అట్లా పెడితే మాకు ఏంటంటే ప్రాబ్లం అయ్యేది, స్నానాలకు ప్రాబ్లం ఇబ్బందికరంగా ఉంది. ఇట్లా కొద్దిగా ఉచితమైన బస్సులు పెడితే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఏది స్వాములకు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మాకు మొదటి నుండి ఇంటి విలువలాగా కొలుచుకుంటున్నాం. అందుకొరకే స్వామివారి అనుగ్రహం మా అందరికీ ఉంది. మా స్వామివారు ఏ విధంగానైనా కొలుచుకుంటే మాకు పిల్ల పాపలు, పంటలు, అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయని ఆశిస్తున్నాము. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకుంటారా? ఆంజనేయ స్వామి అంటే చాలా మహిమాన్వితమైన క్షేత్రం. హనుమాన్ జయంతి కానీ, చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఏమనిపిస్తోంది? నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నా స్వామి. 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. మంచి మహిమగల దేవుడు మహిమ వాళ్ళకి దేవుడే. కానీ ఇక్కడ ఉన్న సౌకర్యాలు కొంచెం తక్కువ ఉన్నాయి. వాటర్ కానీ, రోడ్ సౌకర్యం కానీ మంచిగా లేదు. కొంచెం ఇవి ఉంటే బాగుంటుంది. వీడికి వచ్చే ఇప్పుడు మన ఈ జయంతి కార్యక్రమానికి వచ్చిన టోటల్ మనం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వస్తున్నారు. ఉన్న సాములందరికీ ఆ ఆంజనేయ స్వామి దీవెనలు ఉండాలి. మంచి పంటలు పండాలి. ఆ ఆంజనేయ స్వామి దీవెనలు ప్రతి ఒక్క పేదవాళ్ళకు కానీ, ధనవంతులకు కానీ, అందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉండాలి. మంచి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి దీవెనలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? పాదయాత్రకు వచ్చారా? స్వామివారి 21-41 రోజుల దీక్షలో ఉండి పాదయాత్రగా వస్తుంటారు. 100 కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి మాది మంతిని, మేము జిల్లాలపల్లి నుంచి వచ్చినాం. మేము 21 రోజు మాల వేసుకున్నాం. మేము పాదయాత్రలు రాలేదు, వెహికల్లోనే వచ్చాం. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం కొంచెం రద్దీ తక్కువనే ఉంది. భక్తులకు ఒత్తిడి కానీ ఏది లేదు. అన్ని సౌకర్యాలు మంచిగానే అనిపించినాయి. మొత్తంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు మాల విరమణ చేస్తున్నారు. లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమనిపిస్తోంది? స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎట్లా ఉంది? ప్రతి ఏటా మీరు మాల వేసుకుంటారా? నా పేరు శ్రీనివాస్ అండి. నేను ముత్తారం గ్రామం నుండి వచ్చాను. నేను దాదాపు 23 సంవత్సరాల నుండి వేస్తున్నాను. మధ్యలో ఆపాను, బట్ రెగ్యులర్గా పూజలు చేస్తూ వస్తాను. ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను ఒకటి అంటే మామూలుగా మీడియాకని కాదు, ప్రజలకని కాదు, మేము ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి కాకుండా దేశంలో చాలా పుణ్యక్షేత్రాలు చూశాను నేను. అక్కడ ఉన్న అంటే ఎలా అంటే ఒక గుడి అంటే, దేవాలయం అంటే దానికంటూ ఒక పర్టికులర్ రికగ్నిషన్ అంటూ ఒకటి ఉంది. నేను చాలా వరకు నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. హైదరాబాద్లో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుందంటే ఫస్ట్ ప్రజలకు ఏంటంటే ఒక నమ్మకం ఏంటంటే అక్కడికి వెళ్తే ఆ వసతులు అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి, మినిమం సౌకర్యం ఉండదు అనే ఒక అపోహనైతే ఉంది. కానీ వసతులు ఎంత కష్టంగా ఉన్నా స్వామివారి కోసం అవన్నీ లెక్క చేయకుండా వస్తారు కదా. స్వామివారి కోసమే వస్తున్నాం. ఇందరి నమ్మకం అంతా స్వామివారి కోసమే. ఎందుకంటే వీళ్ళందరూ వసతుల కోసం ఎవరు రారు ఇక్కడికి, స్వామివారి దర్శనం కోసమే వస్తాం. కాబట్టి ఆ స్వామివారి కోసం దర్శనం అంటే వసతులు లేకపోయినా వస్తున్నాము. బట్ ఒకటి మాత్రం మేము అందరిని విన్నపించుకునేది ఏంటంటే మీడియా ద్వారా మీకు కొంచెం ఏంటంటే చిన్న ఫెసిలిటీస్, ఇప్పుడు ఒక వాటర్ కోసం దాదాపు నేను 2 గంటల నుండి వెయిట్ చేస్తున్నాము. వాటర్ అసలు ఒక దగ్గర వాటర్ కూడా లేవు. అలాంటి చిన్నవి ఎక్కువ ఏం అవసరం లేదు. అలాంటి సౌకర్యాలు ఉంటే సరిపోతుంది. మేము చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. సో మొత్తంగా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో, పుణ్యక్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు అధికారులు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఘాట్ రోడ్ నుంచి కానీ జేఎన్టీయూ మీదుగా వచ్చే భక్తుల కోసం కొన్ని చోట్ల ఏర్పాట్లు చేశారు. అయితే చిన్న చిన్న వాటర్ ఫెసిలిటీ కానీ లేకపోతే ఇతర స్నానాలకు సంబంధించిన అంశాల్లో ఇబ్బందులు ఉన్నాయని భక్తులు చెప్తున్నారు. అయినప్పటికీ స్వామివారి మీద భక్తితో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నామని భక్తులు అయితే చెప్తున్నారు. మరోవైపు మాల విరమణ కోసం అటు కళ్యాణకట్ట ఇటు లడ్డుల ప్రసాదాల దగ్గర ఎక్కడికక్కడ అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది కొండగట్టు పుణ్యక్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా జరుగుతున్న భక్తుల రద్దీ. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొండగట్టు నుంచి.